వెల్కమ్ టు మై షో. తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో సమస్యలు. అయితే వాటిలో కొన్నిటికి మాత్రం పరిష్కారాలు దొరుకుతున్నాయి. కొన్నిటికి దొరకట్లేదు. ఈ నేపథ్యంలోనే ఈ మధ్య బాగా వినిపిస్తున్న సమస్య తెలంగాణ ఎగ్జిబిటర్ల సమస్య. సో, సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో వాళ్ళు పర్సెంటేజ్ విధానంలో ముందుకెళ్దామని జెప్పేసి ఎగ్జిబిటర్లు అడుగుతున్నారు. నిర్మాతలు మాత్రం సో, ఆల్ ఆఫ్ సడెన్‌గా వచ్చేసి పర్సెంటేజ్ విధానంకెళ్ళాలి. రెంటల్ విధానం క్యాన్సెల్ చేసుకొని పర్సెంటేజ్ విధానంలో ఎళ్ళాలంటే ఆల్రెడీ మేము పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ ఏం గావాలి? మా ఖర్చులేం గావాలి? ఇప్పుడొచ్చే నష్టం ఎవరు భరించాలనేది నిర్మాతల వాదన. సో, ఇటు ఎగ్జిబిటర్లు మాట్లాడుతున్నా, ఇటు నిర్మాతలు మాట్లాడుతున్నా పర్సెంటేజ్ సిస్టమ్ మీదకి వెళ్దాం. బట్ ఎప్పుడు వెళ్దాం అనేదే పెద్ద సమస్య అని జెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఇంత మొత్తం నేపథ్యంలో 'పెద్ది' సినిమా మాత్రం వీటన్నిటిని దాటుకొని బయట పడిపోయింది. కానీ 'పెద్ది' రిలీజ్ కావడమే ఈ సమస్యకు పరిష్కారం కాదు. తర్వాత చిన్న నిర్మాతలు చాలామందున్నారు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం ఇష్యూపై మాట్లాడడానికి మేకప్ మ్యాన్ చంద్ర గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ప్రొడ్యూసర్ గూడా 2 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. అనుష్క గారితో 'పంచాక్షరి' మూవీ చాలా పెద్ద మార్జిన్‌లో సినిమా రిలీజ్ అయింది. మంచి సక్సెస్ అయింది. అలాగే వారి అబ్బాయితో గూడా సినిమా చేశారు. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీతో ఇంత అనుభవం ఉన్న చంద్ర గారిని అడిగి ఈ సమస్య గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సార్, చెప్తుంటేనే సమస్య ఎంత పెద్దదిగా ఉందో మీకు అర్థమై ఉంటుంది. సో, మీరు కనీసం 3 దశాబ్దాలకు పైగా సినిమాలోనే ఉన్నారు. సినిమాతోనే ప్రయాణించారు. సో, నిర్మాతగా సినిమాలు జేశారు. సో, ఇంత పెద్ద సమస్య గురించి మాట్లాడుకోబోతున్నాం మనం ఈరోజు. సో, ఓపెన్‌గా మాట్లాడడానికి రెడీగా ఉన్నారా? నేను మాట్లాడదు ఓపెన్‌గా మాట్లాడతా. సో, నేను మీ దగ్గర నుంచే స్టార్ట్ జేస్తాను. మీరు 'అనుష్క' గారితో 'పంచాక్షరి' మూవీ జేశారు. మీ అబ్బాయితో ఓ సినిమా చేశారు. 'మాధవ మధుసూదన' సంథింగ్. సో, అయితే 'పంచాక్షరి' విషయంలో ఓకే. మీ అబ్బాయి సినిమాని ఇన్ని సంవత్సరాలుగా ఫీల్డ్‌లోనే ఉన్న మీరు, మీ అబ్బాయి సినిమాని బయటికి తీసుకురాలేకపోయారు. హ్మ్. ఇది నా అబ్బాయి సినిమానే కాకుండా చిన్న నిర్మాతలు చాలామంది స్ట్రగుల్ అయ్యే క్వెషన్ అడిగాను. హ్మ్. అంటే నా పర్సనల్ క్వెషన్ అయినా గూడా అందరికీ వర్తిస్తుంది. అందరికీ వర్తిస్తదిది. సార్. ఒక సినిమా తీయటం అనేది ఎంత కష్టమో, దానికి రెండింతలు కష్టం అయిపోతుంది బయటికి తీసుకెళ్ళాలంటే. హ్మ్. సినిమా థియేటర్‌కి తీసుకెళ్ళాలంటే. సార్. ఫస్ట్ పబ్లిసిటీ చేసుకోవాలి వాడే ఓన్‌గా. తర్వాత థియేటర్‌లో ముందుగానే అడ్వాన్సులు కట్టాలి. హ్మ్. థియేటర్‌లో హోర్డింగ్ ఎయ్యాలంటే మనమే ఏసుకోవాలి. హ్మ్. సో, ఇలా అనేక కారణాలు. సార్. ఈ కారణాలన్నీ దాటుకొని ఎళ్ళాలి అంటే అదొక పెద్ద బిగ్గెస్ట్ ఇష్యూ అయిపోయింది నాకు. సార్. సినిమా తీయటం వరకు బాగా తెలుసు మాకు. హ్మ్. బయటికి వదిలి బయట బిజినెస్సు ఏంటి అనేది చాలా మంది ప్రొడ్యూసర్‌లకు తెలీదు. సార్. ఇది వాస్తవం. మనం ఈ సినిమా చేశాం. బాగుంది పాటలు. సినిమా వరకు, ప్రొడక్ట్ వరకు బాగా చేస్తారు. హ్మ్. కానీ సినిమాని బయటికి తీసుకెళ్ళాలి అంటే, ఆ ప్రాసెస్ అనేది తెలీదు. చాలా మందికి అర్థం గాదా? అర్థం కాదు, తెలీదు. ఎందుకంటే అర్థం కాని సిట్యుయేషన్‌లో పెట్టేశారు. హ్మ్. అప్పుడేంటి పంచాక్షరి టైంలో ఏంటి అంటే, హ్మ్. నాకు ఒక డిస్ట్రిబ్యూటర్ వస్తాడు. హ్మ్. ఎగ్జిబ్యూటర్ ఉండేవాడు. హ్మ్. ఎగ్జిబ్యూటర్ వచ్చేసి డిస్ట్రిబ్యూటర్‌కి డబ్బులిస్తే, డిస్ట్రిబ్యూటర్ తీసుకొచ్చి నాకు డబ్బులిస్తే, హ్మ్. నేను ఫైనాన్స్ ఇవ్వాల్సినోళ్ళకి ఫైనాన్స్ ఇచ్చేసి, డిస్ట్రిబ్యూటర్ రిలీజ్‌కి ఇస్తే ఎగ్జిబ్యూటర్‌కెళ్తది. హ్మ్. అప్పుడు ఇది లేదు. హ్మ్. ఏది ఈ దాన్నేమంటారు? ఆ! ఓన్లీ థియేటర్ రెంట్‌ల వరకే ఉండేయి. సార్. కానీ అప్పట్లో మాకేం చేసేవాళ్ళంటే ఎగ్జిబ్యూటర్లు మాకు డబ్బిచ్చేవాళ్ళు. హ్మ్. డబ్బిచ్చంటే మాకు కాదు డిస్ట్రిబ్యూటర్. దీని గురించి కాస్త క్లీన్‌గా మాట్లాడుకుందాం. ఆ! ఎగ్జిబిటర్లంటే మీకు థియేటర్ ఓనర్స్ వచ్చేసి యెస్. డిస్ట్రిబ్యూటర్‌లకి డబ్బులిచ్చేవాళ్ళు. డబ్బులిచ్చేవాళ్ళు. డిస్ట్రిబ్యూటర్‌లొచ్చి నిర్మాతలకు డబ్బులిచ్చేవాళ్ళు. డబ్బులిచ్చేవాళ్ళు. నిర్మాతలెళ్లి ఫైనాన్స్ చేసే వాళ్ళకి ఫైనాన్స్ డబ్బులిచ్చి మరి మా దగ్గర గూడా అంత డబ్బుండదు అవును. కదా! క్లియర్ చేయకపోతే సినిమా రాదు గదా అవును. బయటికి. అవును. ఇవన్నీ ఏంటంటే ముందే ఇచ్చేసేవాళ్ళు. ఓకే. అప్పుడు ప్రొడ్యూసర్ సేఫ్‌గా ఉండేవాడు. సో, సినిమా రిలీజ్ అయ్యేది. రిలీజ్ అయ్యేది. ఇది యాక్చువల్ పద్ధతి. హ్మ్. మీరు చెప్పేది పంచాక్షరి టైంలో. హ్మ్. తర్వాత కాలంలో చాలా మారింది. అదే చెప్తున్నా. ఇది హ్మ్. పంచాయతీ టైంలో జరిగిన నాకు తెలిసిన విషయమే. ఆ! మాధవే మస్తూన్ వచ్చేటప్పటికి హ్మ్. ఇవన్నీ లేవు. ఇప్పుడు హ్మ్. నేనేమైతే చెప్పానో అవన్నీ లేవు. నేనే ఓన్ రిలీజ్ చేసుకున్నాను. హ్మ్. నేనే పబ్లిసిటీ చేసుకున్నాను. హ్మ్. థియేటర్‌కెళ్ళేటప్పటికి జనం లేరు. హ్మ్. అది సినిమా తప్పని కాదు. థియేటర్‌కి జనం రా రాలా. హ్మ్. మాక్సిమం 10 మంది, 20 మంది ఎన్ని చేసినా ఎంతొస్తది? సరే. రాదు. అంటే ఇక్కడ ప్రధానమైన సమస్య టికెట్ ఆహ్, రేటు. టికెట్ రేట్ ఒకటి. అండ్ అసలు ఎగ్జిబిటర్ అప్పటికి లేడు గదా! లేనిది ఆ! ఇప్పుడు సంగతి చెప్తున్నాను నేను. తర్వాత ఏమైంది? పంచాక్షరి తర్వాత హ్మ్. ఎగ్జిబిటర్స్ పోయి వాళ్ళ థియేటర్స్‌ని కూడా కొంతమంది నిర్మాతలు పుల్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అగ్రీమెంట్స్ పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు మీ థియేటర్లు మా దగ్గర ఉంటాయని జెప్పేసి. అప్పుడు ఇండివిడ్యువల్ ఎగ్జిబిటర్ లేడు. ఎగ్జిబిటర్ నుంచి డిస్ట్రిబ్యూటర్‌కొచ్చే డబ్బులు లేవు.
డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతకొచ్చే డబ్బులు లేవు. సో, థియేటర్స్ అన్నీ కొంతమంది దగ్గర ఉండిపోయినియి. అవును. ఇదే సమస్య మీద దాసరి నారాయణరావు గారు అసలు ఈ సిస్టమే తప్పు. నిర్మాతలని కొంతమంది వ్యక్తుల చేతుల్లో నిర్మాతలు కొంతమంది ఒక గ్రూప్‌గా మారి, వాళ్ళ చేతుల్లో థియేటర్‌లు పెట్టుకోవడం తప్పు. అసలు ఈ సిస్టమే తప్పు అని చెప్పి దాసరి నారాయణరావు గారు బతికున్నంత కాలం మాట్లాడుతూ వచ్చారు. ఈ సమస్య ఎప్పటినుంచో ఉందండి. దాసనారాయణ గారు ఉన్నప్పటి నుంచే ఉంది. నువ్వు చెప్పింది కరెక్టే. హ్మ్. అది అదేమవుతుందంటే, ఒక నిర్మాత హ్మ్. డిస్ట్రిబ్యూటర్ అయ్యాడు, ఎగ్జిక్యూటర్ అయ్యాడు, హ్మ్. ప్రొడ్యూసర్ అయ్యాడు. హ్మ్. మొత్తం అతనే అయ్యాడు. అతనే అయ్యాడు. హ్మ్. ఏం చేస్తాడు? అతని దగ్గర చాలా థియేటర్స్ ఉన్నాయి. ఇంకోళ్ళ దగ్గర ఇంకో చాలా సినిమాలున్నాయి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు? మీరు డబ్బు ఇచ్చుకొని సినిమా రిలీజ్ చేసుకోండి. హ్మ్. మెయింటెనెన్స్ కట్టాలి సింగిల్ థియేటర్ అంటే. హ్మ్. టికెట్ మీద డబ్బు తీసుకుంటారు. బుక్ మై షోలో డబ్బులు తీసుకుంటారు. టోటల్‌గా అన్నీ ఇచ్చి సఫర్ పడేది ప్రొడ్యూసర్. హ్మ్. ఇప్పుడు ఇదే వస్తుంది. ఇప్పుడు నా సినిమా 'మాధవి మస్తుని' పక్కన పెట్టండి. ఇప్పుడు యాక్చువల్‌గా రేజ్ అయిన సమస్య ఏంటి? ఎగ్జిక్యూటర్లు ఏమంటున్నారు? పర్సెంటేజ్ ఇవ్వమంటున్నారు. అంతే కదా! అదే అవును. కదా మనకు కావాల్సింది. ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది అదే కదా! అవును. అవును. పర్సెంటేజ్ కావాలి. హ్మ్. సినిమా ప ఎగ్జిక్యూటర్లు ఎవరున్నారు? ఎంతమందున్నారు? సొంత థియేటర్ ఓనర్లు హ్మ్. చెప్పండి. 400 మందున్నారంట. సొంత థియేటర్ ఓనర్లు. 400 మంది. 400 మంది. హ్మ్. ఈ 400 మంది 1700 మందికి గాను 400 మందయ్యారు. 400 మంది అయ్యారు. హ్మ్. 1100 మంది ఎవరి చేతిలో ఉన్నారు? ఆ కొంతమంది వ్యక్తుల వ్యక్తుల చేతుల్లోనే దగ్గరే వాళ్ళ ఉన్నారు కదా! థియేటర్‌లన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఉన్నారు. హ్మ్. ఈ 400 మంది 1100 మంది ఉన్నోళ్ళు చెప్పిన మాట వింటారా? 400 సెపరేట్‌గా ఉంటారా? లేదు. ఒకే అసోసియేషన్. అసోసియేషన్ కాబట్టి హ్మ్. ఈ 1100 థియేటర్లు ఉన్నోళ్ళు చెప్పిన మాటే ఆ 400 కూడా వింటారు. హ్మ్. అసలు మీ టేక్ ఏంది ఈ విషయంలో? హ్మ్. పర్సెంటేజ్ మీద ఎళ్ళడం బెస్టా? రెంటల్ మీద ఎళ్ళడం బెస్టా? ఇందులో అసలు మీ టేక్ ఏంటి? మీ స్టాండ్ ఏంటి? పర్సెంటేజ్ మీద ఎళ్లితే థియేటర్‌లో నీట్‌గా ఉండాలి. హ్మ్. పాప్‌కార్న్ రేట్లు తగ్గాలి. హ్మ్. సినిమా థియేటర్ రేట్లు తగ్గించాలి. హ్మ్. అంటే చెప్తున్నా పర్సెంటేజ్ మీద ఎళ్తాం. హ్మ్. ఇస్తాం. హ్మ్. కాకపోతే థియేటర్ నీట్‌గా ఉండాలి ఒకటి. హ్మ్. పాప్‌కార్న్‌లు గాని, అవి గాని రేట్లు తగ్గాలి. హ్మ్. సినిమా మామూలు రేట్లే ఉండాలి. హ్మ్. ఒక ఆడియన్ రావాలి అనుకున్నప్పుడు రావాలి. నువ్వు 500 టికెట్ పెట్టి, హ్మ్. 300 పాప్‌కార్న్ పెట్టి, ఇద్దరు పిల్లలొస్తే 1500 ఖర్చు పెట్టి హ్మ్. ఒక థియేటర్ నడుపుతారంటే హ్మ్. పర్సెంటేజ్ కుదరదు. ఇప్పుడు సారీ టు ఇంటరప్ట్. ఇప్పుడు ఇది మీరు చెప్పిన హ్మ్. కండిషన్స్‌లోనే ఒక్క థియేటర్ మెయింటెనెన్స్ విషయంలో తప్పించి హ్మ్. మిగతా అన్నీ గూడా మల్టీప్లెక్స్‌లో ఇలాగే జరుగుతుంది. అం అంతే టికెట్ రేట్ హైక్స్ ఉంటున్నాయి. హ్మ్. పాప్‌కార్న్ రేట్ అంతే 400, 500 హ్మ్. ఉంటుంది. బట్ అక్కడ పర్సెంటేజ్ ఇస్తున్నారు గదా! హ్మ్. నిర్మాతలు. ఆ థియేటర్ మెయింటెనెన్స్ ఎలా ఉంటది? ఈ థియేటర్ మెయింటెనెన్స్ ఎలా మెయింటెనెన్స్ ఉంటది? ఒక్క విషయంలోనే యెస్. నేను 100% పక్కకు పెట్టింది. అంతే మెయింటెనెన్స్ ఉంటది. హ్మ్. టికెట్ రేట్లు పెంచేస్తారు. ఆ! పాప్‌కార్న్ రేట్లు పెంచేస్తారు. ఆడియన్స్ రారు. ఎట్లా ఎట్లా సస్తామండి మేము? ఇప్పుడు ఒక సినిమా తీస్తే 20 మంది కూడా ఆడియన్స్ రాని రోజుల్లో హ్మ్. ఎందుకు రావట్లేదు ఆడియన్ అని అంటే సినిమా బాగోక కాదు. హ్మ్. సినిమా బాగానే ఉంటాయి అన్ని సినిమాలు. ఒక షో చూస్తారు, 2 షోలు చూస్తారు, 3 షోలు చూస్తారు. సరే. నాలుగో షో నుంచి బాగుంటది. మంచి టాక్ వస్తది. మంచి టాక్ వచ్చే లోపల సినిమా తీసి అవతల పడేస్తారు. హ్మ్. ఇప్పుడు ఎళ్ళంగానే మార్నింగ్ షోకే టాక్ కాదు కదా! ఒక రోజు, 2 రోజులు చూసుకున్న తర్వాత సినిమాకు జనం వస్తారు. అవును. సినిమాకి జనం వెళ్ళాలనుకుంటే టికెట్ రేంటేంటబ్బా! హ్మ్. ఆ రేట్లేంటి? ఆ పాప్‌కార్న్ రేట్లేంటి? ఆ సమోసా రేట్లేంటి? ఆ వాటర్ బాటిల్ రేట్లేంటి? ఒక కూల్ డ్రింక్ తాగుదామంటే రేట్లేంటి? ఎట్లా ఎట్లా ఎంటర్‌టైన్‌మెంట్ ఎట్లా ఎళ్తారు ఓ ఫ్యామిలీ? మీరు నిర్మాతగా మాట్లాడుతున్నారు. ఆ! మీరు అడుగుతున్న ప్రతి ప్రశ్న కరెక్టే. ఆ! అయితే సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు అడుగుతున్న విషయం ఏందంటే, సినిమా టికెట్ రేట్లు కూడా తగ్గియమంటున్నారు. చిన్న తగ్గి నిర్మాతగా మీరు దానికి సిద్ధం. ఆ! బట్ పెద్ద నిర్మాతలు దానికి సిద్ధమా? టికెట్ రేట్లు తగ్గియడానికి? అక్కడే కదా వస్తుందండి. పెద్ద సినిమా టికెట్లు కూడా నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఆ! మీరు అంటే ఐ మీన్ నేను ప్రొడ్యూసర్‌గా హీరోలకి రికమెండేషన్ పెంచుకుంటా, హీరోయిన్‌లకి పెంచుకుంటా, ఒక ఎవ్వరికంటే ఆళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఒక బడ్జెట్ లేకుండా ఖర్చు పెట్టి, నేనింత ఖర్చు పెట్టాను టికెట్ రేట్ పెంచమంటం అనేది తప్పు అని అంటాను. సార్ ఇప్పుడు కరెక్ట్ పాయింట్‌కొచ్చారు. ఎందుకంటే యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా, హ్మ్. ప్రొడ్యూసర్‌గా ఒక కమాండ్ ఉండాలి. హీరోలేమో మీ ఇష్టానికి హీరోలకి డబ్బిస్తున్నారు. ఆళ్ళకి ఎందుకంటే మళ్ళీ ఇక్కడేంటంటే మాలాంటోడు ఇంకేమంటాడంటే హీరో చూసే కదా థియేటర్‌కి జనం వస్తారు. హ్మ్. నాలో ఇంకో కోణం ఉంది. హ్మ్. ఇప్పుడు పలానా హీరోని పెట్టుకుంటేనే కదా నాకు థియేటర్‌కి జనం వచ్చేది. హ్మ్. రారు కదా! హ్మ్. ఆడిని చూసి ఆ హీరోని చూసి వస్తున్నప్పుడు ఆ హీరోకి అంత డబ్బు ఇవ్వడంలో తప్పేంటి? హ్మ్. ఒక వెర్షన్ నాలో ఇంకో కోణం ఉంటది యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా. సార్
ఆ హీరోయిన్ పెట్టుకుంటేనే కదా ఆడియన్స్ వస్తారు, ఆ అమ్మాయికి డబ్బులు ఇవ్వడంలో తప్పు లేదు కదా. ఇది ఇంకో వర్షన్ నాది. ఉమ్, అంటే ప్రొడ్యూసర్ అనేవాడు ఎటు వెళ్ళాలి అనేది వెళ్ళలేని పొజిషన్లో ఉన్నాడు. ఎందుకు వెళ్ళలేని పొజిషన్లో ఉన్నాడంటే హీరోలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఒక సినిమా చేయటం మేజర్ ప్రాబ్లం అయిపోయింది. ఉమ్. కనీసం 2 సినిమాలన్నా చెయ్యాలి. ఫీడ్ ఎప్పుడు ఫీడప్ ఎక్కువ అవుద్ది. థియేటర్లకు ఫీడప్ ఇవ్వాలి. 2 ఉమ్, సినిమాలు ఉమ్, 3 సినిమాలు ప్రతి హీరో అతను తోచినంతగా చేసుకుంటా, రెమండేషన్ తగ్గించుకుంటా ఎంటర్టైన్మెంట్ని కాపాడాలి అనుకుంటే, ఉమ్, ఇప్పుడు ఒక 150 కోట్లతో సినిమా చేశానండి నేను. సార్. 50 కోట్లు తగ్గించుకొని 100 కోట్లలో చేస్తే ఈ రోజుల్లో ఉమ్, థియేటర్ రేట్లు తగ్గించుకోవచ్చుగా. అవును థియేటర్కి జనం వస్తారు కదా, 1500 థియేటర్లో ఉన్న వాళ్ళు వస్తారు కదా, కనీసం 1000 మంది వస్తారు కదా. సార్. అది 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 ఒక కోణం. ఉమ్, ఇది చెప్పేది ఏంటంటే ఒక కోణం. ఉమ్, హీరోలుకి రెమండేషను పెంచుకుంటూ పోతూ వాళ్ళు సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ ఆ థియేటర్కి వచ్చి 3 నెలలు 4 నెలలు థియేటర్లు మూసుకొని కూర్చొని కరెంటు బిల్లు కట్టుకోలేక చేయలేక వాళ్ళు పడే సఫరింగ్ వాళ్ళది. ఉమ్, ఎవడన్నా అలాంటి వాడు సినిమా తీసాడు, వెళ్ళాడు, 20 మంది 30 మంది వచ్చారు, కరెంటు బిల్లు కూడా డబ్బులు లేవు, తీసేసాడు. తర్వాత వాడు బూజు దులపడానికి డబ్బులు ఉండవు, సార్. బాత్రూమ్ కడగడానికి డబ్బులు ఉండవు, మెయింటెన్స్ డబ్బులు ఉండవు. సార్ ఇక్కడ నాకు అసలు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు మనమే మాట్లాడుకున్నాం, కొంతమంది వ్యక్తులు థియేటర్స్ని హోల్డ్ చేసి పట్టుకున్నారు అని పట్టుకున్నారు. చెప్పేసి. నిజానికి ఇప్పుడు మనం మాట్లాడుకున్న సిచ్యువేషన్ ప్రకారం థియేటర్ని హోల్డ్ చేసి పట్టుకోవడమే చాలా పెద్ద కష్టం, థియేటర్ మెయింటెనెన్స్. అది ఉంది మెయింటెనెన్స్ కదమ్మా. బట్ అంత కష్టం ఉన్నా వీళ్ళు ఎందుకు థియేటర్ని వీళ్ళే మెయింటైన్ చేస్తున్నారు? నష్టపోతున్నారా? నష్టపోతున్నారు వీళ్ళు కూడా. వీళ్ళు కూడా వీళ్ళు కూడా నష్టపోతారు. ఆ. ఇందులో తప్పేం లేదు, నేను చెప్తున్నాను కదా. ఆ, వీళ్ళకి కష్టం ఉందండి. ఆ. ఇప్పుడు లీజుకు తీసుకున్న వాడికి వాడికి డబ్బులు ఇకపోతే వాడు ఎవరుకోడు, థియేటర్ ఉండో ఒప్పుకోడు. ఒప్పుకోడు, ఇవ్వాలి. ఉమ్, థియేటర్లు చూస్తే జనం రాట్లా. ఉమ్, ఇది 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 ఎట్లా అంటే రాజా, చిన్న సినిమాలను చంపేయటం వల్ల వస్తున్న ప్రాబ్లం అండి ఇది. సార్. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు 8-9 చిన్న సినిమాలు జరుగుతాయి, 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు ఎవరు పెట్టిన వాళ్ళు. ఉమ్, వాళ్ళని కనీసం ఒక 50-60 లక్షల రూపాయలు లాస్ వచ్చినా ఒక 70 లక్షల రూపాయలతో వాడిని బయటికి పంపిస్తే వాడు ఇంకో సినిమా తీయడానికి తయారవుతాడు. కరెక్ట్. అసలు ఆవిడని టోటల్గా నాశనం చేయటం వల్ల థియేటర్లన్నీ పోయినాయి, సినిమాల సంఖ్య తగ్గిపోయింది. తగ్గిపోయింది, అసలు లేవు సినిమాల సంఖ్య తగ్గిపోయినప్పుడు థియేటర్లు థియేటర్లు ఏం చేస్తారు? ఏం చేయాలి? ఏం ఆడించాలి? ఏం చేయాలి? అప్పుడు మా చిన్నప్పుడు ఏం చేశారంటే, అప్పుడు ఎగ్జిబ్యూటర్లో చిన్న నిర్మాత అయినా పెద్ద నిర్మాత అయినా వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్కి డబ్బులు ఇచ్చి నాకు ఆ సినిమా కావాలి, నాకు వేయించు అని అడిగేవాళ్ళు. సార్. సినిమా థియేటర్లు ఎగ్జిబ్యూటర్లు అప్పుడు ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చి మా సినిమా ఇవ్వండి అని అడిగేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్లు కాళ్ళ మీద పడుతున్నా కూడా లేదు, ఒక ఎకో సిస్టమ్ని నాశనం చేసి. నాశనం చేసుకొని అది పేర్లు చెప్పను నేను, ఇప్పుడు మనమే సఫర్ అవుతున్నాం. అంతే. వాళ్ళు సఫర్ అవుతారు ఫ్యూచర్లో, ఇప్పుడు అవుతున్నారు ఆల్రెడీ. మనం ఆల్రెడీ అవుతారు. ఆ, రేపు లీజుకి ఇచ్చిన ఇప్పుడు ఒక ఇష్యూ అయింది, నీకు గుర్తుందా? నటరాజు అవును. తాళాలు వేయటం, అవి వేయటం, ఇవి అవును. వేయటం, ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని నేను మాట్లాడుతున్నా. కానీ రేపు పొద్దున థియేటర్ లీజుకి ఇచ్చిన వాళ్ళు ఉన్నారో ఎవరైతే, ఉమ్, వాళ్ళలో కనీసం 50% ఇదే ఫేస్ చేస్తారు. ఓనర్ సార్. ఓనర్స్ ఉమ్, ఫేస్ చేస్తారు. ఇప్పుడు నట్రా థియేటర్ ఓనర్ ఫేస్ చేశాడు కదా, అవును. ఆయన పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళిపోయి మరి షో లేపిచ్చేసి. అగ్రిమెంట్ అయిపోయినా అంటున్నారు కదా. ఆ. వింటమే నేను. అవును. సో ఇన్ని ఆయన చివరికి తట్టుకోలేక తాళాలు వేసుకున్నాడు థియేటర్కి. వేసుకున్నాడు. ఏది ఇక్కడ ఎవరి ఆధిపత్యం అనే గొడవలో ఆ, థియేటర్ ఓనర్ నలిగిపోయాడు. నలిగిపోయాడు కదా. అవును. నలిగిపోయాడు కదా. ఇప్పుడు ఇంకొక 1500 థియేటర్లో ఒక్కొక్కరి దగ్గర ఉన్నాయి అంటున్నారు. రేపు ఆ ఓనర్ల పరిస్థితి కూడా నట్రా థియేటర్ ఓనర్ల పరిస్థితి అవుద్ది అంటున్నాను నేను. అంతేనా? అంతే. మళ్ళీ రేపు కొత్తగా అగ్రిమెంట్ రాసుకునే టైంకి అగ్రిమెంట్ ముందే వెళ్తారు. ఇప్పుడు ఆ. ఇప్పుడు ఈ విషయం మీద ఏం చేస్తారంటే, అగ్రిమెంట్ 5 ఏళ్ళు రాసుకున్నారు బ్రేక్ అనుకో, చేసుకుంటారు. బ్రేక్ చేసుకున్నారు అనుకో, ఇంకొక 3 నెలలు ఉందనగానే మళ్ళీ నెక్స్ట్ అగ్రిమెంట్ నాకే ఇవ్వాలంటారు. నువ్వా నేనా? అతనికి రైట్స్ లేకుండా పోతాయి రాను. ఎవరు థియేటర్ ఓనర్కి రైట్స్ లేకుండా పోతాయి. ఇది వాస్తవం. ఇది నీ ఇల్లు నువ్వు రెంట్కి ఇచ్చావు, 2 సంవత్సరాల వరకు అగ్రిమెంట్ రాసుకున్నావు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాను, నా హక్కు అది. కానీ నువ్వు నాకే ఇవ్వాలి లేదా నేను చెప్పినోడికి అద్దెకి ఇవ్వాలి అని రైట్ నీకు ఎక్కడ ఉంటుంది? నిన్న జరిగింది అదే. విషయం జరిగింది అదే. అదే అది తప్పు. ఎవరి థియేటరు వాళ్ళది, నీ లీజ్ ప్రకారంగా అయిపోయిన తర్వాత ఎవరి కాళ్ళు వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, అన్ని హంగులు ఉన్నాయి కాబట్టి. నేను
పేర్లు చెప్పను. ఆడియన్స్‌కి అర్థం నేను అవుద్ది. పేర్లు చెప్పట్లా. అహా! ఎందుకంటే అంటే ఒకళ్ళ పేరు మెన్షన్ చేయట్లా. నేను నెక్స్ట్ క్వెషను ఆడియన్స్‌కి అర్థం అవుద్ది. చంద్ర అంటే ముక్కుసూటిగా, ధైర్యంగా అవును. ఫేస్ టు ఫేస్ మాట్లాడగల వ్యక్తి కాబట్టి అడుగుతున్నాను. హ్మ్. ఈ మొత్తం సినారియో పక్కన పెడితే సమస్య అయితే నిజమే. హ్మ్. బట్ ఒక పెద్ద ప్రొడక్షన్ హౌసు ఇన్ని రోజులు తెలంగాణలో డిస్ట్రిబ్యూషన్ చేస్తూ వచ్చింది. ఒక పెద్ద ప్రొడక్షన్ హౌసు ఈ మధ్య పెద్ద పెద్ద సినిమాలు నిర్మిస్తూ వాళ్ళకే డిస్ట్రిబ్యూషన్ ఇస్తూ ఆల్ ఆఫ్ సడెన్‌గా తెలంగాణలో వాళ్ళు సొంతగా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న బిజినెస్ వారు ఇండస్ట్రీ సమస్యగా మార్చారా? అంతే. నువ్వు చెప్పింది 100% కరెక్ట్. హ్మ్. కొన్నాళ్ళు నేను బాగా ఎదిగానండి. ఒక 10 ఏళ్ళు హ్మ్. రాజాలాగా ఎదిగా. హ్మ్. ఇదేమైపోయింది రాను నేను డౌన్‌ఫాల్ అవుతున్నా. హ్మ్. నువ్వును ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వస్తున్నారు. హ్మ్. నాకుంటది జెలసీ. హ్మ్. ఇది సినిమా ఫీల్డ్. ఎవరి తెలివితేటలు ఆడికుంటాయి. జెలసీ ఉండాలి. అలా అని ఒక దాన్నేమంటారు మోసపూరితంగా ఎళ్ళకూడదు. హ్మ్. వాళ్ళు కూడా బతకాలి. వాళ్ళు బతకడం వల్ల 24 క్రాఫ్ట్స్ బతుకుతాయి. సార్. ఆ రోజున నేనొచ్చినప్పుడు నన్ను కూడా అలా ఆదరించారు కదా! అవును. లేతే నేనెలా పైకొస్తా? యాక్చువల్‌గా ఆదరించింది వాళ్ళే ఫస్టు. ఆ! అంతే కదండీ! ఆ! ఇప్పుడు నేను నేను కొత్తగా వచ్చాను. ఈ రోజున ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించి ఇన్ని థియేటర్లు నా చేతిలో పెట్టుకున్నాను అంటే, నిన్ను కూడా ఆదరించారు కదా! హ్మ్. నిన్నేం తొక్కేయాలని చూడలేదు కదా ఎవరు కూడా. హ్మ్. అలా అని తొక్కేస్తున్నారా అని కూడా నేను చెప్పను. తెలివితేటలతో దాన్ని అది తొక్కుతున్నారు అనలేము, తెలివితేటలు అనలేం. హ్మ్. అర్థమైందా నేను చెప్పింది? ఎవరి బిజినెస్. తొక్కేస్తున్నారు అంటే కోపాలొస్తాయి. హ్మ్. అది బిజినెస్. బిజినెస్. నా బిజినెస్ నేను చేస్తా. అవతలోడు తొక్కుతాను, చేస్తాను నాకు అనవసరం. నా బిజినెస్ నేను చూసుకోవాలి. అయితే ఈ వారు ఇగో వార్‌గా మారి మారింది. ఇండస్ట్రీ మీద పడింది. పడింది. సార్ మీరు చూసుకున్నట్టయితే హ్మ్. పెద్ది. హ్మ్. ఇండస్ట్రీలో చిరంజీవి గారి కంటే పెద్ద స్టార్ ఎవరు లేరు. అవును. ఓపెన్‌గా చెప్పొచ్చు. అవును. వారి అబ్బాయి సినిమాకి 'రామ్ చరణ్' ఆయన బిగ్గెస్ట్ బిజినెస్ జరగద్ది ఆయన సినిమాకి. ఆయన సినిమా మీదే ప్రభావం పడింది. ఈ వారు వల్ల. ప్రభావం పడి నిన్న మొన్నటి దాకా 'పెద్ది' సినిమాకి టికెట్స్ హైక్స్ ఉంటాయా? ఉండవా? అండ్ అసలు సినిమా రిలీజ్ అవుద్దా? రిలీజ్ అవ్వదా? పర్సెంటేజ్ ప్రకారం వెళ్ళాలా? రెంటల్ మీద వెళ్ళాలా? 100 డిస్కషన్‌లు జరిగి చివరికి ఈ డిస్కషన్ చిరంజీవి గారి దగ్గరికెళ్తే ఆయన ఛాంబర్ నిర్ణయం దాకా వెయిట్ చేయండి అని చెప్పి ఇద్దరిని న్యూట్రలైజ్ చేసి ఇప్పుడు 'పెద్ది' సినిమా రిలీజ్ అవుతుంది. ఇదే 'పెద్ది' సినిమా స్థానంలో నేను ఓపెన్‌గా అడుగుతున్నాను. ఏ 'నాని' సినిమానో, ఏ 'రామ్' సినిమానో ఉంటే ఈ సమస్య ఇలా సాల్వ్ అయ్యేదా? అవును. ఆ సినిమా నలిగిపోయేది కదా! నలిగిపోయేది. చేసేవాళ్ళు కాదు. హ్మ్. ఆళ్ళు ఒప్పుకునేదాకా. హ్మ్. ఇప్పుడు ఇది ఉంది కదండీ ఇది. ఇప్పుడు ఈ సమస్య ఇక్కడ అయిపోయిందిగా పెద్దీతో అయిపోయింది కదా! హ్మ్. మళ్ళీ దీని గురించి ఎవ్వడు మాట్లాడడు. హ్మ్. ఓ ఓ ఇది ఇంత సమస్య ఉంది కదా! ఈ సమస్యని షూటింగ్‌లకి అన్నీ ఆపేవు. లేతే ఏదో చేసి ఈ సమస్యకంతా ఈ 10, 30 రోజుల్లో ఒక సమస్య తీసుకొచ్చి ఇదిగో మేము పర్సెంటేజ్ సిస్టమ్ ఇస్తున్నాం. హ్మ్. లేదు ఈ సిస్టమ్ ఇస్తున్నాం. లేదని క్లియర్ కట్‌గా ప్రొడ్యూసర్లు చెప్పాల్సిన బాధ్యత ఛాంబర్‌కు ఉంది. హ్మ్. ఈసారి చెప్పకపోతే ఊరుకోరు. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు నాకు తెలీదండి. పర్సెంటేజ్ సిస్టమ్ అని చెప్పి. నేను ఒక బడ్జెట్‌లో సినిమా చేసేకున్నాను. హ్మ్. ఇప్పుడు నువ్వు సడెన్‌గా వచ్చి పర్సెంటేజ్ అంటావు. హ్మ్. నేనేమైపోవాలి? అంతే కదా! పర్సెంటేజ్ సిస్టమ్ ఇయ్యాలంటే నాకు ఒక కాలిక్యులేషన్ ఉంటది. హ్మ్. ఓహో! పర్సెంటేజ్ ఇంత పోతుంది. కోటికి ఎంత పోతుంది. ఎన్ని కోట్లలో తీయాలి. ఎంత జాగ్రత్త చేసుకోవాలి అనే ఒక జడ్జిమెంట్ ఉంటది యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా నాకు. సరే. సడెన్‌గా వచ్చేసి నువ్వు పర్సెంటేజ్ ఇయ్యాలి అంటే నా సిన్ నా బాధ ఎలా ఉంటదంటే, నా సినిమాకి నీకు పర్సెంటేజ్ ఇవ్వటం ఏంటి అనిపిస్తది లోపల. హ్మ్. వస్తువు నాదండి. నీకు రెంట్ ఇస్తున్నాను, అన్నీ ఇస్తున్నాను, థియేటర్‌కి ఇస్తున్నాను, బుక్ మై షోలో డబ్బులు ఇస్తున్నాను, మెయింటెనెన్స్‌కి ఇస్తున్నాను, అన్నిటికి ఇస్తున్నాను. ఏది సింగిల్ థియేటర్‌కి. హ్మ్. పర్సెంటేజ్ ఎందుకు? నా సినిమా గదా! బట్ దేశం మొత్తం ఇదే నడుస్తుంది. మల్టీప్లెక్స్‌లకి ఇదే నడుస్తుంది. ఒ మల్టీప్లెక్స్‌లోను సింగిల్ థియేటర్ కలపొద్దండి. హ్మ్. మల్టీప్లెక్స్‌లు వేరు. హ్మ్. మల్టీప్లెక్స్‌లో రూ. 250 టికెట్ ఉంటదని తెలిసి, పాప్‌కార్న్ 500 ఉంటదని తెలిసి, మల్టీప్లెక్స్‌కి ఎళ్తాడు కారేసుకొని. హ్మ్. ఆళ్ళు డబ్బులున్నోళ్ళు ఎళ్తారు. ఇది సమస్య గాదు. ఎళ్తారు మల్టీప్లెక్స్‌లోకెళ్తే టికెట్ రేట్ ఎక్కువ ఉంటదని తెలీదా హ్మ్. ఆడియన్స్‌కి? ఆ మల్టీప్లెక్స్‌కెళ్ళే ఆడియన్స్ అందరూ సెపరేట్ అండి. హ్మ్. వాళ్ళు 2000 అయినా ఖర్చు పెడతారు, 3000 అయినా ఖర్చు పెడతారు. అందుకని ఆ మెయింటెనెన్స్ అలా ఉంటది. సింగిల్ థియేటర్ దగ్గరే మాట్లాడుకోవాలి మనం. మల్టీప్లెక్స్‌లకి ఇస్తున్నారు అంటే ఇస్తారు దాన్ని. సింగిల్ థియేటర్ దగ్గర ఈ సమస్య ఉంది. సమస్య ఉంది. ఇదే సమస్య ఏది థియేటర్ మెయింటెనెన్స్ సమస్య ఖచ్చితంగా ఉంది. ఉంది. హ్మ్. పాప్‌కార్న్ సమస్య ఉంది. హ్మ్. టికెట్ రేట్ సమస్య ఉంది. హ్మ్. కార్ పార్కింగ్ దగ్గర సమస్య ఉంది.
బుక్ మై షోలో డబ్బులు తీసుకునే సమస్య ఉంది. టికెట్ల మీద డబ్బులు అన్ని సమస్యలు థియేటర్ మీద ఉన్నాయండి. సార్ నాకు అర్థం కానిదేందంటే ఆ! మీరు పాప్‌కార్ను, ఇంకోటి ధరలు ఆ! చెప్తున్నారు. సార్ ధరలు అక్కడే ఎక్కువ. నేనేమంటున్నానంటే సింగిల్ థియేటర్ మెయింటెనెన్స్ ఇష్యూ మాత్రం ఖచ్చితంగా ఉంది. ఉంది. ఎందుకంటే వాళ్ళు బుక్ మై షోలో పర్సెంటేజ్ తీసుకుంటారు. హ్మ్. మెయింటెనెన్స్ ఛార్జ్ తీసుకుంటారు. హ్మ్. టెక్నికల్‌గా స్ట్రీమింగ్ ఛార్జులు అవి తీసుకుంటారు. ఇన్ని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా థియేటర్ బాగుండాలి. కమిషన్ తీసుకుంటున్నారు కాబట్టి, మెయింటెనెన్స్ కమిషన్ తీసుకుంటున్నారు కాబట్టి, బుక్ మై షో కమిషన్ తీసుకుంటే ఆ బాత్రూమ్స్ గానీ, ఆ ఎన్విరాన్మెంట్ గానీ అంతా నీట్‌గా ఉండాలి. ఇంతవరకు నేను అగ్రీ చేస్తాను. హ్మ్. మీరు మాట్లాడే ఈ హ్మ్. పాప్‌కార్న్ గానీ, హ్మ్. కూల్ డ్రింక్ గానీ హ్మ్. అక్కడే ఎక్కువ గదా! ఎక్కడ? మల్టీప్లెక్స్‌లోనే ఎక్కువ గదా! అదే రాజా చెప్తుంది. ఆ! మల్టీప్లెక్స్‌లో ఎక్కువైనా గూడా మల్టీప్లెక్స్‌కెళ్ళేవోడికి ఆడు ఖర్చు పెట్టుకునే కెపాసిటీ ఉంటది హ్మ్. ఫ్యామిలీకి. హ్మ్. సింగిల్ థియేటర్‌కెళ్ళేవాళ్ళకి ఉండదు. హ్మ్. నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. అంటే ఏబీసీ అనుకో, హ్మ్. ఏ అనుకో మల్టీప్లెక్స్‌కెళ్ళేవాళ్ళందరికి తెలుసు. హ్మ్. కార్ పార్కింగ్ పెడితే ఇంత అవుద్ది. ప్లస్ సినిమా థియేటర్‌కి ఎళ్ళినోడు ఏం చేస్తాడు? పాప్‌కార్నే గాదు, మళ్ళీ షాపింగ్ చేసుకుంటాడు. హ్మ్. వాడికి కావాల్సినయి కొనుక్కుంటాడు. అది ఒక సిస్టమ్స్ వేరది. హ్మ్. మల్టీప్లెక్స్‌కెళ్ళే జనాన్ని సింగిల్ థియేటర్‌లతో మల్టీప్లెక్స్‌లో ఆ రేట్ ఉంది గదా! ఈ రేట్ ఉందని కంపేర్ చేయకూడదు. స ఇవాళ 200 ఉన్న ఈ టికెటు రేపొద్దున టికెట్ ఎంతుంటో కూడా తెలీదు. సింగిల్ థియేటర్‌కెళ్తే టికెట్ రేట్ ఎంతుందో. హ్మ్. తెలుసా మీకు ఈ విషయం? ఇవాళ పెద్దకి రేట్ ఫిక్స్ చేశారు. హ్మ్. అది ఎన్ని రోజులుంటది? ఓ 10 రోజులుంటది. 10 రోజులుంటది. ఈ 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో సినిమా వస్తది. దాని రేట్ ఎంతుంటది? అప్పుడు తగ్గుద్ది. అది ఎలా తెలుస్తది వీడి గాడియన్‌కి హ్మ్. ఎళ్ళేవాడికి? అంటే ఫిక్స్‌డ్ రేట్ లేకపోయేటప్పటికి కన్‌ఫ్యూజ్ అవుతాడు ఆడియన్. సో నేను చెప్పేదేంటంటే సింగిల్ థియేటర్ వేరు, మల్టీప్లెక్స్‌లు వేరు. బట్ అయితే సింగిల్ థియేటర్‌ని బతికిచ్చాలి ఎగ్జిబిటర్ అనేవాడు. హ్మ్. సింగిల్ థియేటర్‌కెళ్తేనే ఆ మజా వేరు, ఆ థియేటర్ జనం వేరు, ఆ విజిల్స్ వేరు. అవన్నీ వేరే ఉంటాయి. నీకు ఇక్కడ మల్టీప్లెక్స్‌లో ఎళ్తే అయ్యేముండవు. సో ఓకే. అంతే. అదా! నేను అడుగుతుందేందంటే మీరు చెప్పింది ఎగ్జాక్ట్ 100% కరెక్ట్. హ్మ్. మల్టీప్లెక్స్ లెక్క వేరు. హ్మ్. సింగిల్ స్క్రీన్ లెక్క వేరు. హ్మ్. బట్ ఇక్కడ ఒక సమస్య ఏంది? థియేటర్ మెయింటెనెన్స్ సమస్య. హ్మ్. నేనేం అడుగుతున్నానంటే థియేటర్ మెయింటెనెన్స్ కరెక్ట్‌గా చేస్తే హ్మ్. మీరడిగే మెయింటెనెన్స్ కరెక్ట్‌గా చేస్తే అప్పుడు పర్సెంటేజ్‌కి వెళ్ళడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారా? ఎందుకంటే అప్పుడు ఆడియన్స్ వస్తారు. థియేటర్ మెన్స్ బాగుంటే. సో, మీరు టికెట్ రేట్స్ తగ్గిస్తే వాళ్ళు పాప్‌కార్న్ అయి ఆటోమేటిక్‌గా తగ్గిస్తారు. ఒప్పుకుంటారండి. సో, ఇదొక డిస్కషన్ జరుగుద్దా అంటున్నా. జరుగుద్ది. జరుగుద్ది. హ్మ్. సింగిల్ థియేటర్ మెయింటెనెన్స్ కరెక్ట్‌గా ఉండి, అన్నీ బాగుండి, హ్మ్. థియేటర్‌కి జనాన్ని రాగలిగే కెపాసిటీ ఉండి, థియేటర్‌కి వస్తే ఎవ్వరు ఆగరు. హ్మ్. ఇస్తారు. సో, ఒక ఇస్తారు నిర్మాతని. ఇప్పుడు మల్టీప్లెక్స్‌కి ఇచ్చినోళ్ళు దీనికి ఎందుకు ఇవ్వరండి? అది సార్ నా క్వెషన్. అదే నా క్వెషన్. మల్టీప్లెక్స్‌కి ఆల్రెడీ ఇస్తున్నాను గదా నేను. అవును. ఆ! మల్టీప్లెక్స్‌కి ఇస్తున్నాడు. సింగిల్ థియేటర్‌కి నువ్వెందుకు ఇవ్వట్లేదని నన్నడిగితే నా ప్రాబ్లమ్ చెయ్యి. హ్మ్. వాష్‌రూమ్‌కెళ్ళి ఒంటెలు పోసుకోవాలి. డైరెక్ట్‌గా చెప్తున్నాను. ఒంటెలు పోసుకోవాలనుకుంటే ముక్కు మూసుకొని ఎళ్ళాల్సొస్తది థియేటర్‌కి. కరెక్ట్. ఏ థియేటర్ ఏంటని చెప్పను. హ్మ్. అన్నీ అలాగే ఉన్నాయి సార్ చాలా వరకు. 90% సింగిల్ ఉన్నాయి స్క్రీన్‌లోనే గదా! అలాగే ఉన్నాయి. మీకు అవును. కూడా తెలిసిన విషయమేగా. తెలుసు. నేనేం తప్పు చెప్పింది గాదు గదా! తెలుసు. ఓ ఫ్యామిలీ లేడీస్ ఎళ్తారు. ఏంటి ఆళ్ళ పరిస్థితి? హ్మ్. 10 మంది బయట నుంచుంటారు. అంటే ఒక సిస్టమ్ ఈ దాన్ని ఎట్లా అన్నిటి కలిపి మెయింటెనెన్స్ అంటున్నాను నేను. హ్మ్. అంతే కరెక్టే మెయింటెనెన్స్ అన్నీ. ఆ మెయింటెనెన్స్ కరెక్ట్‌గా లేనప్పుడు ఎందుకెళ్తారండి? మెయింటెనెన్స్ కరెక్ట్‌గా ఉండదు. టికెట్ రేట్ చూస్తే ఎక్కువుంటది. పాప్‌కార్న్ కొనుక్కొని పిల్లలకెళ్ళాలంటే అంటే పాప్‌కార్నే అంటలా ఏ సమోసా కొను, ఏది కొను నీకు బర్డెన్ అయిపోతుంది. అందరికి తెలిసిందే ఇక్కడున్నోళ్ళు అందరికి తెలిసిన విషయమే. సో ఆ కుర్రోడిని అడుగు సినిమా థియేటర్ సింగిల్ థియేటర్‌కెళ్ళి ఎన్ని రోజులయింది అడగమను. హ్మ్. అసలు సింగిల్ థియేటర్‌కెళ్ళి ఇంకోటేమైపోయిందంటే రాజా సెల్ ఫోన్‌లొచ్చిన తర్వాత ఎవడికాడికి ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుంది. హ్మ్. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి సినిమా తీసేవాళ్ళు గాని, చేసేవాళ్ళు గాని. ఇంత ఎంటర్‌టైన్‌మెంట్ వాడు టీ తాగుతా ఫోన్‌లో చూసుకుంటా, నవ్వుకుంటా ఉన్నాడు. వాడు ఎందుకెళ్తాడండి సినిమాకి 500 ఖర్చు పెట్టుకొని. సో రోజులు మారిపోయినాయండి. ఇంకా బయట మా సినిమా వోళ్ళేంటంటే, మా సినిమా ప్రపంచంలో బతుకుతారు. హ్మ్. ఇది ఒక రియాల్ ఈ ఈ రియాలిటీ రియాలిటీ తెలీదు. తెలీదు. ఆ! రియాలిటీ తెలియక ఏం చేస్తారంటే, అబ్బా! మా ఒక గొడుగు నీడలో బతికేస్తాం గదా మేము. హ్మ్. హ్మ్. ప్రపంచం అంతా ఇలాగే ఉంటదనుకుంటారు. హ్మ్. ఒకసారి గొడుగు తీసి బయటికెళ్ళి థియేటర్‌కి అంటే మన సినిమా ఉన్నప్పుడు థియేటర్‌కెళ్ళటం కాదు. హ్మ్. ఏదో ఎవడిదో ఒక సినిమా ఉంది. ఓ ప్రొడ్యూసర్ ఊరికే ఒక థియేటర్‌కి నేను ప్రొడ్యూసర్‌ని చెప్పకుండా ఓ థియేటర్‌కెళ్ళాలి. ఏది? ఎక్కడో ఓ మారుమూల థియేటర్. అప్పుడు అతనికి తెలుస్తది. ఎంతమందున్నారు? ఎంత ఎంతమంది ఎంగేజ్ ఎంగేజ్ అవుతున్నారు? ఉంది. ఎంత మెయింటెనెన్స్ ఉంది అనేది. హ్మ్.
ఇప్పుడు అదే అదే ప్రొడ్యూసర్‌గా నాలాంటోడు ఇలా వస్తున్నాను అనంగానే అప్పుడంతా క్లీన్ చేసి, అయి చేసి, ఇది చేసి హంగామా హీరోలు, గీరోలు వచ్చినట్టు బానే చేస్తారు. హ్మ్. అట్లా కాదు. ముందెళ్ళండి. డీప్‌కెళ్ళండి. థియేటర్‌కెళ్ళండి. కూర్చోండి. మొఖాన కావాలంటే ఒక క్యాపో, గీపో పెట్టుకోండి. ఆళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఆడియన్స్ చూడండి. పాప్‌కార్న్ కొనుక్కుంటున్నప్పుడు ఆడేమంటున్నాడో చూడండి. పిల్లలు ఎలా ఏడుస్తారో చూడండి. ఆ పిల్లోడికి కొనిపెట్టలేక ఆ తండ్రి బాధ ఎలా ఉంటదో చూడండి. అది నరకం సార్. ఇవన్నీ నిజంగానే. ఎందుకని చెప్పి వాడు ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళటమే మానేశాడు. చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఒకటి కాదు కదా! మనమేమంటాం, సినిమా బాలేదయ్యా! బాగుంటే ఎందుకు రారు థియేటర్‌కి? హ్మ్. ఇప్పుడు ఒక వస్తువుంది. రూ. 10 వస్తువు. ఆ రూ. 10 వస్తువు కొనుక్కుంటే అందరికి ఉపయోగపడతది. ఇది అందరికి ఉపయోగపడే వస్తువుని రూ. 20 చేస్తే ఎంతమంది కొనుక్కుంటారు ఆ వస్తువుని? హ్మ్. తగ్గిపోతారు. కొనేవాళ్ళు తగ్గిపోతారు. ఎందుకు తగ్గిపోతారు? లేదు కొనలేరు. హ్మ్. అలా ఆ పరిస్థితి అయిపోయింది. రాను, 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 రాను ఇప్పటికే నాశనం అయిపోయిందండి. నేను చెప్తున్నాను కదా! హ్మ్. సినిమా అనేది ఖతం. డైరెక్ట్‌గా మా ప్రొడ్యూసర్‌లకి ఎవరికి కోపమొచ్చినా, ఎవరికి కోపమొచ్చినా, హీరోలకి కోపమొచ్చినా ఒక 4, 5 సంవత్సరాలు ఒక ఐదుగురు, ఆరుగురు హీరోలు మిగులుతారు. హ్మ్. ఆ టాప్ స్టార్స్ ఎవరైతే వాళ్ళు. అంతే. అంతే. ఆ ఐదుగురు, ఆరుగురు ఉంటారు. హ్మ్. ఇక సినిమా థియేటర్‌లన్నీ మూసుకుంటారో, లేతే ఏం చేసుకుంటారో ఏంటో ఇక వాళ్ళ వాళ్ళ. సార్ సినిమా ఇండస్ట్రీలో ఉండే మొత్తం రియాలిటీ మీకు తెలుసు. హ్మ్. కరెక్ట్‌గా మాట్లాడారు. సో, నా దగ్గర ఒక 2 క్వెషన్స్ ఉన్నాయి. హ్మ్. ఒకటి మీకు సంబంధించింది. ఒకటి ఇండస్ట్రీకి హ్మ్. సంబంధించింది. ఇంత తెలిసిన మీరు యాక్చువల్‌గా మీరొక సినిమా తీయాలనే ప్లాన్‌లో ఉన్నారు. అవును. చాలా రోజుల నుంచి. అవును. ఇంత తెలిసిన మీరు, హ్మ్. ఇంత మాట్లాడిన మీరు హ్మ్. మళ్ళీ సినిమా తీయకుండా ఆగుతారా? మాకొచ్చిన జబ్బే అది. మాకు తెలీదేది. ఆ! నాకే కాదు. సినిమా ప్రపంచంలో బతుకుతున్నోడు ప్రతివోడు సినిమానే. హ్మ్. వాడికేం తెలీదు నాన్న. బయట బతకలేడు. హ్మ్. వాడు ఆస్తులు పోయినా, వచ్చినా, కొన్నా ఒక సినిమాకి బోలెడు డబ్బొస్తది. హ్మ్. ఇయన్నీ బ్రహ్మాండంగా ఆస్తులు కొంటాం. హ్మ్. ఇంకో సినిమా తీస్తాం. హ్మ్. ఈ ఆస్తులన్నీ పోతాయి. మీరే పెట్టారు గదా! అదే నా నా విషయం నా విషయం చెప్తున్నా. ఎవరి హ్మ్. విషయం చెప్పను నేను. హ్మ్. ఒక ప్రొడ్యూసర్ విషయం అంటలేను. అందుకే నేనేసుకుంటున్నా. అహా! అందరూ మీలాంటోళ్ళే గదా! సార్ అలాంటి సినిమాలో అంటే ఇప్పుడు నిర్మాతలంతా. నేనున్నాను. మీరు ఫస్ట్ క్వెషన్ ఏసావు. మాధవయ్య మోస్తున్నా ఓటీటీ గూడా కొనలేదండి. హ్మ్. ఓటీటీ కొనలేదు అంటే ఆలోచించండి. సార్ శాటిలైట్ వదిలి ఓటీటీ కనీసం ఎంత నీచంగా లేకపోయినా ఒక 30, 40 లక్షల కన్నా కొనుక్కోవచ్చు కదా! 4,00,00,000 సినిమా. ఇంత పెద్ద ఓటీటీలో చాలా ఉన్నాయి దారుణమైన సినిమాలు. ఏది దారుణమైన కంటెంట్ సినిమాలున్నాయి గదా! బాగాలేదనుకుంటే అను చెప్తున్నా. చెప్తున్నా. మరి ఆ! ఇది అందరికి తెలుసు. హ్మ్. అంటే ఒక 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 వలేసేస్తారంతే. వీడి హ్మ్. సినిమా కొనకూడదు. హ్మ్. ఇది నేను పర్సనల్‌గా చెప్తున్నాను. మేకప్ మ్యాన్ కొడుకు మేకప్ మ్యానే ఉండాలి. హ్మ్. హీరో అవ్వకూడదు. మేకప్ మ్యాన్‌గానే ఉండాలి. ప్రొడ్యూసర్ అవ్వకూడదు. ఇది జరిగిందా? ఇది ఉంటది. ఇగో ఉంటది. నాలో ఉంటదంతే. హ్మ్. ఒకడి మీద చెప్పను నేను. తొక్కటం అట్టిట్ట తొక్కరు. అందరూ భుజం మీద చేసి అందరూ చంద్ర మావోడే అంటారు. హ్మ్. పక్కకెళ్ళంగానే ఆడిని తొక్కేస్తారంతే. ఎవడు తొక్కాడో కూడా తెలీదు. హ్మ్. అందుకని నేనేం చెప్తున్నానంటే, కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరు మట్టుకు సినిమా ఫీల్డ్‌కి రాకండి. హ్మ్. ఫ్యాషన్ మీద దీని మీద వస్తారు తెలియకుండా. ఆళ్ళు రావద్దు దయచేసి. సినిమాలు తీయొద్దు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో. ఇక ఇందులో ఉన్న మాలాంటోళ్ళంటావా? తప్పదు. మాకు వేరే లేదు లైఫ్ లేదు. మళ్ళీ అప్పుసప్పు చేస్తాం. హ్మ్. మళ్ళీ ఏదో కొడతాం. అంటే కొడతామని ఒక ధీమా. ఈసారి ఏమన్నా అద్భుతం అద్భుతం జరుగుద్దేమో! హ్మ్. ఈసారి చేద్దామేమో! మొన్న హ్మ్. చేసిన తప్పేంటి? రీకరెక్షన్ చేసుకుంటాం. హ్మ్. ఓహ్! మొన్న ఒక హీరోని పెడితే బాగుండేది. హ్మ్. కొడుకుని బదులు ఒక హీరోని పెడితే మనం సేఫ్ అయ్యేవాళ్ళం. హ్మ్. అంటే తెలుస్తాయి. అంతే గదా! ఒక చిన్న నార్మల్‌గా ఒక హీరోని పెట్టుకొని పెట్టినట్టయితే కనీసం ఎట్టాగొట్టా పోయేది. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? అంత నీచంగా సినిమా అయితే కాదు నాది. సార్. ప్రామిస్‌గా చెప్తున్నా. ఉంది. కాకపోతే ఎక్కడో నరం కట్ చేశారంతే. హ్మ్. అది నాకు తెలుసు. ఎవరు కట్ చేశారో తెలుసు. ఎలా కట్ చేశారో గూడా తెలుసు. కానీ అది వచ్చినప్పుడు నా సమయం వచ్చినప్పుడు చెప్తా. హ్మ్. నేను గూడా రాజా పట్టానంటే వదలను. నేను 40 ఏళ్ళు కింద స్థాయి నుంచి వచ్చినోడిని. సార్ అయ్యో! మీ ప్రయాణం ఇండస్ట్రీలో కింద మామూలుగా గాదు. అందరికీ తెలుసు సార్. ఎంత కష్టపడొచ్చారో. అంటే నా ఎనక డబ్బుండి, బ్యాక్‌గ్రౌండ్ ఉండి సినిమాలు తీయలే నేను. రూపాయి కష్టపడి నేర్చుకొని ప్రొడక్షన్ ఎట్లా చేయాలి ఇయన్నీ చూసుకొని ఒక పెద్ద నలుగురు, 5 పెద్ద నిర్మాతలను చూసి వాళ్ళతో ఫ్యాషన్ చూసి చిన్నప్పటి నుంచి నిర్మాత అవ్వాలనే ఒక అవగాహనతో చేసినోడిని.
ఇప్పుడున్న ఈ బడా నిర్మాతలు, ఇప్పుడు అనుకున్న సోకాల్ నిర్మాతలు ఎవరు లేరు. హ్మ్. ఈ నిర్మాతలంతా నథింగ్. అప్పుడు పెద్ద పెద్ద నిర్మాతలున్నారు. అందరూ కొలాప్సే. హ్మ్. వీళ్ళు గూడా ఏమి పెద్ద ఇలాగే ఏమి ఉండరు. ఏదో రోజున పెద్ద గాలివానొస్తది. మీరడిగిన ప్రశ్నే నా దగ్గర ప్రశ్న ఉంది. మీరు 'అక్కినేని ప్రొడక్షన్స్‌లో' అంటే 'అన్నపూర్ణ' బ్యానర్. సో, కొన్ని సంవత్సరాల పాటు పనిజేశారు. అక్కడ కలిసి ట్రావెల్ అయ్యారు. పని చేశారనే కంటే కూడా హీరో గారితో కలిసి ట్రావెల్ అయ్యారు. ట్రావెల్ అవ్వటం అంటే ఒక ఫ్యామిలీ మెంబర్. ఫ్యామిలీ మెంబర్. అదే టైంలో మీరు రామానాయుడు గారి బ్యానర్‌ని పక్క నుంచి సురేష్ ప్రొడక్షన్స్‌ని చూసారు. సో, ఇంకొంచెం పెద్ద ప్రొడక్షన్‌లు ఆ టైంలో ఉన్నాయి. ఇప్పుడు ఏవి గూడా అవేవి గూడా యాక్టివ్‌గా సినిమాలు చేయట్లేదు. వీళ్ళంత దూరంగా ఉంటున్నారు. అన్నపూర్ణ వాళ్ళు మాత్రం రీసెంట్‌గా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు. సో, మీరన్న మాటే ఎందుకు ఒకప్పటి సీనియర్ ప్రొడక్షన్ హౌస్‌లు సినిమాలు తీయడం మానేసినాయి? ఆళ్ళకి తెలుసు. హ్మ్. అర్థమైంది పరిస్థితి. అర్థమైంది పరిస్థితి. హ్మ్. సినిమాలు మనం తీస్తే దెబ్బతింటాము. హ్మ్. మనం సినిమాలు తీయొద్దు. హ్మ్. తీస్తే ఆళ్ళ పరిస్థితి, మన పరిస్థితి ఒకటే. ఆళ్ళు చేశారు 1, 2 చేసి చేతులు కాల్చుకొని, హ్మ్. ఇది మన వల్ల కాదు అని చాలామంది నిర్మాతలను అడిగితే ఇప్పుడు చెప్తారు. మొన్న తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెప్పారు. సినిమా తీయాలంటే భయమేస్తుందని. ఆయన నిర్మాతకు తక్కువ. సార్, సినిమాలు తీయాలంటే తీయలేడాయన. సార్. ఇదే చైర్‌లో కూర్చొని చెప్పారు ఆ! సార్. సినిమా నాకు అసలు ఆశ్చర్యపోయా. ఆ! తమ్మారెడ్డి అంత ఎంత మనిషి కృష్ణమూర్తి గారండి వాళ్ళ ఆ! ఫాదరు. ఏంది ఆయన దగ్గర పని చేశాను నేను. అంతటి మనిషి నాకు సినిమా తీయాలంటే భయమేస్తుందంట భయమేస్తుందంటే అన్నారు. అమ్మ అంటే ఎట్లా? కృష్ణమూర్తి ఆయన ఎంత ఇది రవీంద్ర ఆర్ట్స్ అండి. నేను సార్. పని చేశాను. రూ. 150, 200 జీతం వాళ్ళ దగ్గర నా దగ్గర. హ్మ్. జగపతి ఆర్ట్స్, పిఏపి సార్. ఏవయింది? ఏయండి అసలు ఎలాంటి కంపెనీలండి? అసలు అసలు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఏం చేస్తారు చెప్పండి? తీయలేడాయన? అన్ని తమ్మారె ఆ! తమ్మారెడ్డి గారు సినిమా తీయాలనుకుంటే సార్, ఆ! అంటే నేను వారితో చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది. హ్మ్. వారితో కలిసి ఒక 2 సంవత్సరాలు ట్రావెల్ అయి ఉన్నాను. వారి దగ్గరికొచ్చే హీరోలు, వారి ఆ! దగ్గరికొచ్చే ప్రొడ్యూసర్లు, ఆయన సినిమా తీయాలి అనుకుంటే, ఆ! ఆయన జేబులోంచి ఒక్క రూపాయి తీయకుండా చేయగలడు. అందరిని పుల్ చేసి ఆయన ఒక సినిమా తీయగలడు. చేయగలడు. అద్భుతమైన సినిమా ఆయన తీయగలడు. ఇప్పుడు నేను కనపడ్డా నన్నంటాడు. హ్మ్. "నువ్వెందులో సినిమా తీసావు?" తిడతాడు. హ్మ్. ఆయన అంటే మీ ఇద్దరు సరిపోతారులెండి. ఆ! ఇద్దరు ఒకేలాగా ఎందుకంటే నేను ఇద్దరు ఎందుకురా ఒకేలాగా అంటే చెప్తున్నా. ఆ! అయితే నాకో బలుపు ఉంటదిగా. హ్మ్. ఆ మత్తు ఎలా ఉంటదంటే, "నువ్వేంటి అయి చెప్పేది" హ్మ్. అన్నట్టుంటది. హ్మ్. దిగిన తర్వాత గాని, అమ్మ చెప్తే ఇన్నదే ఇంతే పోయేదేమో అనిపిస్తది. హ్మ్. కొన్నిసార్లు మనిషిని క్యారెక్టర్ గూడా పక్కకి తీసుకెళ్తది. సార్. వాస్తవం చెప్తున్నా నేను. అదే గాని నేను మెత్తగా ఉండి అయి జేసి, ఇయి జేసి ఉంటే బావుండు. కానీ ఆ నాలిక ఆ మెత్తదనం ఉండదు. హ్మ్. ఏంటంట? అయితే ఏంటి? ఈ రేంజ్‌కెళ్ళేటప్పటికి ఏమవుద్దంటే టైం, 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 టైం. అండ్ నేను అడగతాను రెండో క్వెషను. ఇప్పుడు 'పెద్ది' బయటపడడం అనేది బయటపడడం అంటే 'పెద్దికి' హైక్స్ రావడం గాని బయట పెడదాం ఆహ్, అనొద్దండి. బయట పడక ఏం జేత్తరు? బయట పెట్టండి. ఈళ్ళేమన్నా బయట పెట్టారా పెద్ద సినిమాని? సార్ 'పెద్ది' బయటపడడం అనేది చాలా కష్టంగా బయటపడింది. పడిందండి. కష్టం ఎందుకంటున్నానంటే ఎవరు పెట్టారు? ఎందుకంటున్నానంటే ఆ! 'రామ్ చరణ్' లాంటి ఒక పెద్ద స్టార్ ఆ! హీరో సినిమా గూడా ఆ! రిలీజ్ అవ్వద్దా? అవ్వదా? అని జెప్పేసి చాలా టెన్షన్ పడాల్సిన పరిస్థితి. అవును. సో, 'చిరంజీవి' గారు ఉన్నారు గాబట్టి, 'రామ్ చరణ్' సినిమా గాబట్టి, ₹1,00,00,000 వ్యవహారం గాబట్టి, ఈరోజంతా సజావుగా సాగుతుంది. మంచి విషయం అది. నేననేదేంటంటే, తర్వాత చిన్న సినిమాలు రాబోతున్నాయి. ఇప్పుడు వీటన్నిటిని దృష్టిలో బెట్టుకొని, అందరిని కూర్చోబెట్టి, వీటికొక సొల్యూషన్ తీసుకురాగల మనిషెవరు? ఎవడు లేడు. ఖచ్చితంగా చెప్తా. హ్మ్. ఇది ఇంకా ఎళ్తానే ఉంటది. సొల్యూషన్ రాదు. రాదు. రేపు ఇంకొక సినిమా వస్తే? దాని మీద ఇదే వస్తది మళ్ళీ. ఆడికి నోరు లేదు నాలంటోడనుకో, హ్మ్. నేను దయ బాబు అంటాడు. ఇప్పుడు 'రామ్ చరణ్' గారే ఇంత ప్రాబ్లమ్‌లో ఇరుక్కున్నాడంటే, అవును. రేపు వచ్చే సినిమాకి వీళ్ళకి నమస్కారం చేసి ఇచ్చేయాలి అంతే. సమస్య లేదు. హ్మ్. లేపోతే సినిమా థియేటర్ ఇవ్వమంటారు. ఇందులో లాజిక్ నీవు అడిగే ప్రశ్నలోనే ఉంది కదా నాన్న. ఇందులో తప్పేముందంటున్నా. ఇప్పుడు నువ్వే అడిగావు కదా! 'పెద్ది' లాంటి సినిమానికి ఇన్ని కష్టపడి ఇంత చేసి బయట పడేశారు అంటే, రేపొద్దున రాబోయే హీరోల పరిస్థితేంటి? రాబోయే చిన్న సినిమాల చిన్న పరిస్థితి. సినిమాల పరిస్థితి ఇంకా లేదండి నాన్న. చిన్న సినిమాలు ఇంకెక్కడున్నాయి? హ్మ్. చిన్న సినిమాలకి ఆళ్ళు యేసుకుంటే యేసుకో లేతే లేదు. అదే చిన్న సినిమాలనేది ఇంక సమస్య లేదు. హ్మ్. సార్ ఇక్కడ డిస్కషన్ మొత్తం మీద గూడా పర్సెంటేజ్ విధానంలో డిస్ట్ ఆహ్, మనకి ఎగ్జిబిటర్స్ అడుగుతున్నారు.
ఇది పర్సెంటేజ్ కావాలని. నిర్మాతలు చెప్తున్నారు ఇస్తాము అని. ఒక ప్రాపర్ వేలో మీ మెయింటెనెన్స్ ఏంటి? మీ ప్లాన్స్ ఏంటి? మీ రెంటలు ఇప్పుడు రెంటల్‌కెళ్తే ట్రాకింగ్ అనేది సమస్య కాదు. అవును. రెంటల్‌కెళ్తే. పర్సెంటేజ్‌కెళ్తే ట్రాకింగ్ గావాలి. కావాలి. మీరు ట్రాకింగ్ ఎలా ఇస్తారు? ఎవరో మెయింటెనెన్స్ ఎలా చేస్తారు? ఎవరో నిర్మాత ఎంత ఇన్ని అడుగుతున్నారు. వీళ్ళు అడిగితే సమస్యలు ఇవ్వరండి. చెప్తున్నారు. అయ్యి జరగవండి. నేను ఇద్దరిని చెప్తున్నాను. కూర్చోబెట్టి మాట్లాడితే మాట్లాడినా వాళ్ళు అడిగి ఇప్పుడు నువ్వు చెప్పినయి నేను అడుగుతున్నా. ఆ! నాకు ట్రాక్ ఏంటి? థియేటర్‌కి ఎంతమందొచ్చారు? ఏంటి? ఏం చేస్తున్నారు? ఏంటి? హ్మ్. నాకు ఎవ్రీ డే ట్రాక్ రికార్డ్ ఇవ్వండి. ఎవ్వరు సొద్దపూసలు కాదు. ప్రొడ్యూసర్‌లు బస్ట్ పట్టి నాశనం అయిపోతారు అంతే. ప్రొడ్యూసర్‌లు నాశనం నాశనం అయిపోతున్నారు. అయిపోతారు. హ్మ్. హీరోలు బాగుంటారు. డిస్ట్రిబ్యూటర్లు బాగుంటారు. హ్మ్. థియేటర్‌లో ఓనర్‌లు ఉంటారే, ఎగ్జిబ్యూటర్‌లు అంటారే, హ్మ్. వాళ్ళు తర్వాత రిలీజ్ అయిపోయిన తర్వాత ఆళ్ళు అపార్ట్మెంట్లు కట్టుకొని ఆళ్ళు పోతారు. హ్మ్. థియేటర్‌లు గూడా ఉండవు. ఉండవు. హ్మ్. ఆళ్ళకి అర్థమైపోయింది. ఇది ఈ లీజులు అవి ఇవి ఏ కళ్యాణ మండపం ఏదో పెట్టుకొని ఆళ్ళ దారి ఆళ్ళు పోతారు. హ్మ్. ఇక నేను చెప్పానుగా ముందే ఒక నలుగురు, ఐదుగురు పెద్ద హీరోలు సినిమాలు అవి మల్టీప్లెక్స్‌లో ఆడించుకుంటారు. పర్సెంటేజ్. సో, రానున్న కాలంలో రానున్న కాలం ఇది ఓన్లీ 5 ఇయర్స్. మల్టీప్లెక్స్‌లు మాత్రమే 30 కనిపిస్తాయి. మల్టీప్లెక్స్‌లే కనపడవు. సింగిల్ థియేటర్‌లు కనపడవు. హ్మ్. నేనేం జ్యోతిష్యుడిని కాదు. నేను బయట తిరుగుతా. రోడ్ల మీద తిరుగుతా. కాంపౌండ్‌లో తిరుగుతా. చేపల కొట్టుల్లో తిరుగుతా. కిరాణా కొట్టుల దగ్గర తిరుగుతా. అన్నీ తిరిగి చెప్తున్న మాట ఇది. సార్. ఏదో ఇక్కడ కూర్చొని అదే మా ఇండస్ట్రీలో కూర్చొని మాట్లాడతాం కాదు. తిరిగి మాట్లాడుతున్నాను నేను ఇది. హ్మ్. బయట ప్రపంచం తెలిసి మాట్లాడుతున్నాను. చిన్న సినిమాలు అంటే ఇంకా చిన్న సినిమాలు లేరు. చచ్చిపోయారండి చిన్న సినిమా ప్రొడ్యూసర్లు. ఆ మాట అనకూడదు గానీ, వాళ్ళు పడే బాధలు నేను పడుతున్నాను. నా దగ్గర ఎంతో కొంత ఉంది గాబట్టి ఓకే. నాకు కొద్దిగా పరపతుంది. ఒక తెలిసినోళ్ళ దగ్గరికెళ్తే ఒక అమ్మాయో, అబ్బాయో ఎవరో డేట్‌లిస్తారు. హ్మ్. ఒక గుడ్ విల్ ఉంది. హ్మ్. నీలాంటోడి దగ్గరికెళ్తే ఇస్తారు. నాకు నా నాకు కొంతమంది ఫోను జేసి "నువ్వు సినిమా చేయని" అడుగుతారు ఇప్పటికి కూడా. సార్. మేము పెట్టుబడి పెడతామని. హ్మ్. అది అందరికి వేరే వాళ్ళకి లేదుగా. బెంగుళూరు నుంచి ఫోన్‌లొస్తున్నాయి. మీకైతే చెన్నై నుంచి ఫోన్‌లొస్తాయి. డేట్స్ చాలా ఈజీగా వస్తాయి అదే అంటున్నా. చెప్పడానికి. చెన్నై నుంచి అంటే హ్మ్. డేట్లు ఈజీగా అంటే వస్తాయి. కానీ డబ్బులు పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళని నాశనం చేయటం ఇష్టం లేదు నాకు. ఇష్టం చేయటం అంటే ఏమో రేపొద్దున ఈ గుడ్ విల్ పోతే సార్. ఎప్పుడు సినిమాకి గుడ్ విల్ చాలా అవసరం అండి. ఆ గుడ్ విల్ పోతే మట్టుకి ఎవడు మొహం చూడడు. ఇప్పుడు నాకు ఒక 10,00,00,000 కావాలి. ఏం చూసుకొని ఇస్తావు నాకు నువ్వు? సినిమాని చూసుకొని, నన్ను చూసుకొనే. అంతే. మీరు తీసుకొచ్చే స్టార్స్ ఎవరు? కథేంటి? కథేంటి? హ్మ్. నా క్యారెక్టర్ ఏంటి? మీ గుడ్ విల్ ఇంతకుముందు మీ గుడ్ విల్ ఏంటి? ట్రాక్ ఏంటి? అంతే. ఇయి హ్మ్. చూసే కదా ఇచ్చేది. అంతే. అంతే. ఇది ఆ ట్రాక్ పోగొట్టుకున్నాననుకో, ఈళ్ళు డేట్‌లివ్వరు, ఆళ్ళు డబ్బులివ్వరు. హ్మ్. సో, ఎందుకులే కష్టం అంతా అని అంతా చెప్తాము. ఎందుకని ఆగుతున్నా. హ్మ్. బట్ మీరు 'అనుష్క' గారితో ఇంకో సినిమా యెస్. ఉంది. తీయాలని ఉంది. ఉంది. ఆ! ఉంది. ఆ ప్రాజెక్ట్ నడుస్తా ఉంది. నడుస్తుంది. నడుస్తా ఉంది. హ్మ్. గ్యారంటీ ఆ ప్రాజెక్ట్ చేయటం అనేది 100కి 100 గ్యారంటీ. ఇన్ని మాట్లాడారు, ఇన్ని సమస్యలు చెప్పారు. మళ్ళీ సినిమా అయితే తీస్తారు. తీస్తా. తీస్తారు. తీస్తా. అది నాశనం అయిపోయినా తీస్తా. అదంతే ఇక బ్లడ్‌లో అది. ఆ! మరి ఎట్లా అంటే ఇంక అంతే. ఇక టోటల్‌గా ఇక రోడ్డు మీదకొచ్చేదాకా పడతానే ఉంటాడండి ఆడు సినిమా. ఇప్పుడు ఆర్టిస్ట్ ఉన్నాడండి ఒక ఆర్టిస్టు. పేడైపోయాడు. సంపాదించుకుంటే ఓకే. సంపాదించకపోతే ఎంతమంది ఆర్టిస్టులు చూడలేదట. అవును. బయటికెళ్ళి బతుకుతారా? బతకరు. లగ్జరీ లైఫు అప్పటిదాకా బతుకుంటారు లగ్జరీ లైఫ్. సడెన్‌గా లైఫ్ మార్చుకోలేరు. ఉంటది. ఈ సడెన్‌గా లైఫ్ మార్చుకుంటామంటే మార్చుకోనివ్వరు. హ్మ్. బయట ఆడియన్సు. "అరే! పలానా" ఇప్పుడు నన్నంటారు ఒకసారి చూస్తే, "ఏవండీ మీరు పలానా గదా!" అంటారు. ఆ గుర్తింపనేది మనిషిని ఆహ్, అథాపాతాళానికి తొక్కేస్తది. ఒక పక్క ఆనందం. హ్మ్. యమ్మ నన్ను గుర్తుపట్టాడు అని చెప్పి. వాడి గురించి మనం మళ్ళీ తెల్ల చొక్కా, గిల్ల చొక్కా ఏసుకొని తిరగాలి. కరెక్ట్‌గా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయాలి. హ్మ్. కారు మెయింటైన్ చేయాలి. హ్మ్. ఎందుకంటే వాడు గుర్తుపట్టాడు కదా! ఇప్పుడు అదే గాని నా చినిగిపోయిన బట్టలు అయ్యేస్తే ఆడు గుర్తుపట్టడు నన్ను. కరెక్ట్. అది ఒక భారమే. పెద్ద భారం అండి అది మెయింటెనెన్స్. సినిమా హీరోలు గాని, హీరోయిన్‌లు గాని, ప్రొడ్యూసర్స్ గాని ఇప్పుడు నేనున్నా. నా దగ్గర డబ్బయిపోయింది. ఏమీ లేదని చాలా క్లియర్‌గా చెప్తున్నా. హ్మ్. చాలామంది ప్రొడ్యూసర్ పీకల లోతుల్లో ఉన్నారు అప్పుల్లో. హ్మ్. చెప్పరు. చెప్తే ఒక హీరో గాని, ఒక హీరోయిన్ గాని డేట్‌లివ్వరు. హ్మ్. అంతే కదా! సినిమా తీయడం బయటపడరు.
ప్రొడ్యూసర్లు బయటపడమని ఒక్కొక్కడికి ఎంత అప్పులు ఉన్నాయో చచ్చిపోతారు. ఉమ్. ఇది ఒక మాయాలోకం అండి. ఇది ఎవడికి బాధ ఆడి కడుపులో పెట్టుకుంటారు. ఎవడు సరిగ్గా లేడు ఇక్కడ. హీరో 20 సినిమాలు ఫ్లాప్ అయిపోయినాయి, ఎలా కొట్టాలి హిట్? అది అదే హీరోలు డబ్బులు ఉండవు, ఉంటాయి కానీ ఎట్లా ప్రొడ్యూసరు ఈ సినిమా ఫ్లాప్ అయింది, నెక్స్ట్ సినిమా ఎలా కొట్టాలి ఉమ్. అంటే ఎవడికాడు వాడి వాడి ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటారు. ఎవరు స్ట్రగుల్ వాళ్ళది, స్ట్రగుల్ అందరికీ ఎవరి ఉంది. ప్రయత్నం, ఎవరి Struggle కష్టం అందరికీ వాళ్ళది. ఉంది. బట్ అందరూ అయితే కష్టపడతారు. అందరు కష్టపడతారు. సినిమా ఫీల్డ్లో అందరు కష్టపడతారు. ఉమ్. అందరూ మంచి సినిమా చేయాలనుకుంటారు. అందరూ సినిమా ఆడాలనుకుంటారు. ఇది ఇది కొత్తది. ఇది ఈ థియేటర్ల దగ్గరికి వచ్చి ఇది వచ్చి ఈ పర్సంటేజ్ విషయం కానీ ఇవన్నీ కొత్తగా లేపారు. ఇది ఉమ్. అసలే మాకు ఒక భారం. దీన్ని ఎక్కడ తట్టుకుంటారు? సో దీనికి సొల్యూషను నాది అంటే మీరు ఎలాగో రాదు అని చెప్పేస్తున్నారు. రాదు అని చెప్పాను. మళ్ళీ 2 నెలల తర్వాత పిలువు, ఆ, నేను వస్తాను, నేను ఇక్కడే కూర్చుంటాను. రాదని చెప్పాను కదా, వచ్చిందా అన్నాడు. ఆ రోజు వస్తే రాదు. ఉమ్. ఇప్పుడు నేనున్నాను రాజు, ట్రాక్ రికార్డ్ ఇమ్మంటున్నాను, ఉమ్. థియేటర్ కరెక్ట్గా పెట్టమంటున్నాను, ఇవన్నీ నాకు ఇస్తే నేను పర్సంటేజ్ ఇస్తానంటున్నాను. ఉమ్. ఈ కుదురుతుందా? సో ఎగ్జిబిటర్లు చెప్పాలి ఇది. చెప్పాలి. ఆ. కుదురుతుందా? నువ్వు చెప్పు. ఎందుకు ట్రాక్ రికార్డ్ ఎందుకు ఎవరు చెప్పు? తెలుసు సార్, చెప్పండి. ఇప్పుడు ఇస్తారు, పర్సంటేజ్ ఉన్నప్పుడు ట్రాక్ రికార్డ్ ఇస్తారు. ఉమ్. ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఆ వచ్చిన డబ్బులు నొక్కేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు పర్సంటేజ్ సిస్టమ్ పెడితే టికెట్లు తగ్గింది మట్టుకు ట్రాక్ రికార్డ్ కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే 10 టికెట్లు అయితే 10% వెళ్తుంది కదా. సో ట్రాక్ రికార్డ్ అది కరెక్ట్గా ఉంటుంది. ఉమ్. పర్సంటేజ్ ఇస్తే ఇంకా 4-5 ఎక్కువ చెప్పినా అనుకోండి, నాకు నేను ఛాయిస్ ఉంటుంది. నేను అనేది అదే, ట్రాకింగ్ ఇవ్వడం అనేది అసాధ్యమైతే కాదు. సాధ్యమైతే కాదు, ఆ, ఇస్తారు. ఈ మెయింటెనెన్స్లు, ఈ తగ్గించడాలు ఇవన్నీ ఉండవు. సార్ అయితే ఇండస్ట్రీలో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇంత పెద్ద కష్టం కూడా దీనికి సొల్యూషన్ లేదని మీరు చెప్తున్నారు. మీరే కాదు, చాలామంది సినిమా పెద్దలు కూడా నాతో పర్సనల్గా చెప్పిన మాట ఇదే. ఇది తెగదు. తమ్మారెడ్డి గారు కూడా ఇదే చెప్పారు. Yes. ఇది తెగదు, ఇది ఇలా పోతానే ఉంటుంది. పోతానే ఉంటుంది. సినిమా ఆ ఇరుకులోనే, ఆ కష్టంలోనే సినిమా బతకాలి, బతకాలి. వేరే మార్గం లేదు మార్గం చెప్పారు. లేదు. సో బట్ నేను ఆశిస్తున్నాను దీనికి సొల్యూషన్ రావాలని. ఎందుకంటే చాలామంది మీలాంటి నిర్మాతలు కష్టపడి సినిమా తీస్తున్నారు. అలాగే సినిమా ప్రేమికులకి థియేటర్లు అంటే చాలా ఇష్టం. అలాంటి థియేటర్లు మూతపడిపోతున్నాయి. వీటన్నిటికీ ఒక సొల్యూషన్ ఇస్తే ఇవన్నీ ఆగుతాయి. సో ఆ రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీతో పాటు మేము కూడా కోరుకుంటున్నాం. ప్రొడ్యూసర్స్ అందరూ సార్ రావాలని ఎవరికి ఉండదు, అందరికి ఉంటుంది. బట్ రియాలిటీ అలా లేదు రియాలిటీ అలా లేదు. సార్. వస్తే ఇంక దానికంటే ఆనందం ఏముంటుంది ఇప్పుడు ఎవరికైనా? ఇప్పుడు వస్తే అందరు సంతోషిస్తారు కదా. అందరు హ్యాపీ ఫీల్ అవుతారు. సో కోరుకుందాం సార్. కోరుకుందాం. నువ్వు అనుకున్నట్టు నేను అన్నదానికి నువ్వేం బాధపడితే కోరుకుంటున్నాను అవ్వాలని. సార్ పోనీ అవుద్ది అనుకో. సార్ పాజిటివ్గా ఆలోచిద్దాం, పాజిటివ్గా అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.